వీళ్ళు పాటలు పాడుకుంటారు, ఈ యెరూషలేము పట్టణస్థులు. వీళ్ళు దేవుని వాక్యం చదువుకుంటారు, వింటారు, ఎప్పుడు ప్రార్థన చేస్తారు. వీళ్ళు అసలు యెహోవా నామం తప్ప వేరే నామమే వీళ్ళకి తెలియదు. ఎప్పుడు యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా అని అంటారు. రండి ప్రశాంత్ రండి, ఇంకా చాలరు నాకు ఇక్కడ జనం. కాబట్టి ఇలాగూ వాళ్ళు ఈ యెరూషలేము పట్టణములో ఈ ప్రజలందరూ దేవా నీవేనా దేవుడు, నీవేనా రక్షకుడు అని చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత బైబిల్ చదువుతూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. ఈ యెరూషలేము చుట్టూ ఈ ఇరాక్కోడు వచ్చి, ఏయ్ నీ సంగతి చూస్తా, నీ మీద యుద్ధం చేస్తా, నీ ఫోటో అంటే నీ మ్యాప్, ఇస్రాయేల్ అనే మ్యాప్ అసలు ప్రపంచంలో లేకుండా చేస్తా, నిన్ను నా స్వాధీనం చేసుకుంటా అని ఇరాక్కోడు అంటాడు. ఇంకొకడు ఇరానోడు వచ్చేసి, ఇస్రాయేల్ దేశం మిమ్మల్ని చూడండి, మీరెంత, మీ బిసాద్ ఎంత, నేను మిమ్మల్ని స్వాధీనం చేసుకున్నాను ఇరానోడు అంటాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ బయలుదేరు, పాలస్తీనావుడు అంటాడు. వీళ్ళందరూ అంటారు యెహోవా నా బలమా అని అంటారు. వాళ్ళేం బెదిరిస్తారు, వీళ్ళేమో నీవు నా బలం, నీవే నా దేవుడు, నీవే నా రక్షకుడు, నువ్వు తప్ప నాకు వేరేది లేదు, మీరే మా ఆశ్రయము, యెహోవా అనే నామము, ఆయన ఆశ్రయ దుర్గం, ఆయన బలము, ఆయన బలమైన కోట, నీవుండగా, నీవు నాకుండగా నాకు ఇంకా దిగులు లేదు, నాకు భయం లేదు అని వీళ్ళు పాటలు పాడుకుంటారు. ఏ పట్టణస్థులు వీళ్ళు? యెరూషలేము పట్టణస్థులు. ఆమేన్. ఒక్కసారి చవట కొట్టాడు. యెరూషలేము పట్టణస్థులు శ్రమలు వచ్చినప్పుడు ఎవరి వైపు చూస్తున్నారు? దేవుని వైపు చూస్తున్నారు. వీళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరి వైపు చూస్తున్నారు? దేవుని వైపు చూస్తున్నారు. యుద్ధాలు వచ్చినప్పుడు ఎవరి వైపు చూస్తున్నారు? దేవుని వైపు చూస్తున్నారు. కృంగుదల వచ్చినప్పుడు, సైన్యాలు వచ్చి మీద పడుతున్నప్పుడు దేవుని వైపు చూస్తూ ఉన్నారు. అందుకు ప్రభు అంటున్నాడు, మీరు నా వైపు చూస్తున్నారు కాబట్టి యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉండును. ఇప్పుడు నాతో తిరగండి వరుసనే. ఇప్పుడు ఈ పట్టణం ఏ పట్టణం ఇది? యెరూషలేము పట్టణం. ఇప్పుడు అంటున్నాడు, చదవమ్మా, త్వరగా చదవండి ఆ పాయింట్. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఇదిగో యెరూషలేమా, నీ చుట్టూ నేనున్నా, నువ్వేం భయపడొద్దు. యెరూషలేమా, నువ్వు పాటలు పాడుతున్నావు, నీ చుట్టూ నేను ఉన్నా, నువ్వేం భయపడద్దు. యెరూషలేమా, నీకు యుద్ధాలు వచ్చినాయా, నీతో నేను ఉన్నా, నీ చుట్టూ తిరుగుతున్నా చూసుకో. మేము మా దూతలము మీ చుట్టూ తిరుగుతున్నాం చూసుకో, నువ్వేమి భయపడొద్దు. యెరూషలేమా, నీతో నేను ఉన్నా, ఎవడు నిన్ను జయించలేడు, నీ చుట్టూ నేను తిరుగుతున్నా. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇదండి దేవుని కార్యక్రమం. అర్థమైందా? ఇప్పుడు మీరు యెరూషలేములో ఉన్నారు, మీరు తెనాలి వెళ్ళొచ్చు. పిల్లలు గమనించండి, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. అర్థమైందా పిల్లరా? అనగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి. నీవు దేవుని వైపు చూస్తూ పాడు, దేవుని వైపు చూస్తూ ఆశ పెట్టుకో. నీ కుటుంబంలో ఏ పరిస్థితులు ఉన్నా సరే ఆయన వైపు చూడు, యెహోవా మీద ఆశ పెట్టుకో. ప్రభు అంటున్నాడు, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. పర్వతము అంటే అర్థం ఏంటంటే అది ఒక బలమైన కోట. ఏ శత్రువు నీ మీదకి రాలేడు, నిన్ను ఎవరు ఏమీ చేయలేరు, ఏ అపాయము నీ మీదకి రాదు.
సాతానుడు ఒకవేళ యోబును శోధించాడు. చూడండి, దేవుడు సాతానుని ఏమడిగాడంటే, ఓ సాతానా, ఓ అపవాది, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. అడిగితే అపవాది అంది, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వస్తున్నాను అని అన్నాడు. అది ఎందుకు తిరుగుతుందయ్యానంటే, నీవు క్షేమముగా ఉండటం ఇష్టం లేక నిన్ను ఏదన్నా శోధనలో పడేయాలని. అది అపవాది ఉద్దేశం. నీవు ఆరోగ్యంగా ఉండటం ఇష్టం లేక నీకేదో ఒక శోధన, ఒక బలహీనత, ఒక అనారోగ్యం సృష్టించాలని. అది అపవాది ఉద్దేశం. నీవు ఏదో ఒక టైంలో మానసికంగా, మెంటలీ డిజార్డర్, మానసికంగా కృంగిపోవాలి అని. అది అపవాది ఉద్దేశం. ప్రభు అంటున్నాడు, ఆ ప్రజలు నా ప్రజలు, వారు నా సన్నిధిలో ఉన్నారు, వారు నా సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, పాడుచు ఉన్నారు, నన్ను కీర్తించుచున్నారు, నన్ను జ్ఞాపకము చేసుకుంటున్నారు. ఆ ప్రజల చుట్టూ, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని నేను వారి చుట్టూ ఉంటాను. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్ముడు పర్వతములు యెరూషలేము చుట్టూ ఉంచినట్లుగా మన కుటుంబాల చుట్టూ తన దూతలను కావలి ఉంచుతాడు. ఆమేన్. అన్ని సమయాలలో, అన్ని పరిస్థితులలో, ప్రతి విషయంలో కూడా నీ చుట్టూ కావాలి. నీ ఫ్యామిలీ చుట్టూ, నీ పిల్లల చుట్టూ, సంఘము చుట్టూ, నీకున్న తోటలు, పంటలు, పొలాలు, నీకున్న సమస్తము చుట్టూ ఆయన కంచె వేసిన దేవుడు. అందుకనే ఇది మొదలుకొని నేను వారి చుట్టూ ఉంటాను, నేను వారితో ఉంటాను. ఇశ్రాయేలు కృంగిపోయిన పరిస్థితుల్లో వారికి పండే మంచి 4 రకాల పంటలు, దానిమ్మ పంట, అంజూరపు పంట, ద్రాక్ష పంట, ఈ ఒలీవ పంట, ఈ పంటలు పండనే టైంలో కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు యెహోవా దేవుడు వారితో అంటున్నాడు, మీరు భయపడొద్దు, మీరు నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. ప్రభువురా, మరి పరిశుద్ధాత్మ దేవుడు అలాగూ మనల్ని ఆశీర్వదించాలని చూస్తూ ఉన్నాడు. మరి యెరూషలేము అందుకనే యెరూషలేము కండి ఎన్ని దేశాలు కలిసినా కూడా ఆ చిన్న దేశం అంత ధైర్యంగా పోరాటానికి కారణం ఏంటంటే ప్రభువు ఆ దేశం పక్షంగా ఉన్నాడు. ఆమేన్. అది వాగ్దానం, అంతే, వాగ్దానం. అక్కడ ఉన్న ఒక 17 సంవత్సరాల ఆడపిల్లని మాట్లాడినా సరే, ఒక 16-17 సంవత్సరాలకి వాళ్ళు కంపల్సరీ గర్ల్స్ కూడా మిలిటరీకి వెళ్ళాలి. కానీ వాళ్ళలో ధైర్యం ఉంటుంది. ఏంటి అని అంటే, దేవుని గూర్చిన ఆలోచనలు, దేవునిని తలంచుకుంటారు, దేవునిని ఊహించుకుంటారు, దేవునిని చేర్చుకుంటారు. ప్రభు మాకు వాగ్దానం ఇచ్చాడు, ప్రభు మాతో ఉన్నాడు, నరులు మమ్మల్ని ఏం చేయగలరనే ధైర్యంతో, ఈవెన్ టీనేజ్ గర్ల్స్తో సహా అలాగూ ప్రభు మనతో ఉన్నాడనే ధైర్యం వాళ్ళతో ఉంటుంది, వాళ్ళల్లో ఉంటుంది. కాబట్టి ప్రభువుని ప్రియులారా, మన జీవితాల్లో కూడా ప్రభు మనతో ఉన్నాడు అనే ఆ ధైర్యమును మనం కలిగి ఉండాలి. చూడండి, మరొక వాక్యంలో 113వ కీర్తన చూద్దాం. 113వ కీర్తన 2వ వచనం చూడండి. 113వ కీర్తన 2వ వచనం. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడును గాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. చూసారండి, ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడును కాక అనగా అక్కడ అర్థం ఏంటంటే, దేవుడు మన పక్షముగా ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. మనము దేవునిని సన్నుతించాలి,
దేవునిని మనం ఘనపరుస్తూ ఉండాలి, దేవునిని మనం మహిమపరుస్తూ ఉండాలి. ఆయన మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మరి అలాగూ మనం దేవుని కార్యాలు చూద్దామా? ఇశ్రాయేలు ప్రజలతో హగ్గయి అంటున్నాడు, ఓ ఇశ్రాయేలులారా, మీరు కృంగిపోనవసరం లేదు, మీరు ఏమాత్రము భయపడని అవసరం లేదు. అందుకనే మొదటి వాక్యం చూద్దాం. హగ్గయి గ్రంథం, జకర్యాకు ముందు గ్రంథం, 2వ అధ్యాయము. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం మరలా చదువుదాం. మీరు ఆలోచించుకొనుడి. ఇంతకు ముందుగా ఏమంటారండి? మీరు ఆలోచించుకొనుడి. ఏం ఆలోచన చేయాలి? దేవుని గురించి ఆలోచన చేయండి. ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. మీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నేను ఇక్కడ నుండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. దేవుని ఆశీర్వాదం ఎలా వచ్చిందో ఆ చివరి వచనం చదివితే మనకు అర్థమవుతుంది. 23వ వచనం. నా సేవకుడును 23వ వచనం. నా సేవకుడవును షయల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక నేను నిన్ను తీసుకొని ముద్ర వంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ప్రియులారా గమనించండి, ఇక్కడ వంగరము అనే పదాన్ని వాడుతున్నాం. ఏ పదం అండి ఇది? వంగరము. జనరల్గా వంగరం అనేది ఎక్కడ వాడతాం మనం? ఏ సందర్భాల్లో వాడతాం? ఏమండి, మీ అందరికి పెళ్ళిళ్ళు ఐడియా అవ్వలేదండి? నాకు అనుమానం వేస్తుంది. వంగరం అనేది ఎప్పుడు వాడతాం? మ్యారేజ్. మరేంది చేసుకొని మర్చిపోతేట మ్యారేజ్లో వాడతాం. రైట్. సరే, ఇంకొక ప్రశ్న. మీకు మ్యారేజ్ అయినప్పుడు నీ భార్యకు వంగరం ఏ రేలుకు పెట్టావు? ఇప్పుడు ఎట్టకన్నా అంత కష్టమైన ప్రశ్న. ఏ రేలుకి పెట్టారు? ఏ రేలుకి పెట్టారు? ఏదోనన్నా ఏదో 5 ఉన్నాయి, 5 ఒకటికి పెట్టా. ఏ రేలుకి పెట్టావా? చూడండి, ఈ 5 రేళ్లలో ఈ రేలుకి పెడతాం ఉంగరం. అది కూడా ఇది ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఈ రేలుకి పెట్టిస్తాం ఉంగరం. మీరు చూసుకోండి ఒకసారి, ఆ ఫింగర్ని చూసుకోండి. ఈ రేలుకి పెట్టిస్తాం. ఈ రేలుకి సైంటిఫిక్గా ఒక పేరు ఉంది. ఏంటి అనంటే, ఈ ఫింగర్ని హార్ట్ ఫింగర్ అని ఉంది. సైంటిఫిక్గా ఉన్న పేరు ఏంటంటే హార్ట్ ఫింగర్. చెప్పండి అందరూ. హార్ట్ ఫింగర్ అంటే ఈ రేలుకి ఉంగరం పెట్టడంలో కారణం ఏంటంటే, ఈ రేలు నుండి దానికి సంబంధించిన నాడులు హార్ట్కి కనెక్షన్ ఉందంట. ఇది నేను ఒక సైంటిఫిక్ మ్యాగజైన్లో చదివాను. ఈ ఫింగర్ నుండి హార్ట్కి కనెక్షన్ ఉంటుందంట. అందుకనే దీన్ని హార్ట్ ఫింగర్ అంటాం. తర్వాత ఈ రింగు పెట్టిన వ్యక్తి ఈ ఉంగరాన్ని దీని మీద పెట్టడంలో ప్రేమని ఇక్కడ పెట్టారు, అలాగే వాళ్ళ యొక్క సమస్తాన్ని ఇక్కడ పెట్టారు.
ఈ ప్రేమ అలాగూ లోపలికి ప్రసరిస్తూ ప్రవహిస్తూ హార్టులోకి వెళ్ళినప్పుడు ఈ రింగు పెట్టిన వ్యక్తికి హార్టు, ఈ రింగు పెట్టించుకున్న వ్యక్తి యొక్క హార్టు, రెండు హార్టులు కలిసిపోయినాయి. మీరు డిజైన్ చేసి గనక మీరు పేపర్ మీద డిజైన్ చేస్తే రెండు హెచ్చుల్ని ఒక ప్రక్కన పెట్టి, అంటే రెండు హార్టులను ప్రక్కన పెట్టి ఆ హెచ్చుల్ని కరెక్ట్గా వంచితే, ఆ పై భాగాలు క్రింద భాగాలు వంచితే హార్ట్ షేప్ వస్తుంది. అందువలన ఉంగరాన్ని ఇక్కడ పెట్టడం జరుగుతుంది. తర్వాత ఉంగరం అనేది ప్రేమకు గుర్తు. అహష్వేరోషు రాజు ఎస్తేరు రాణికి ఆమెను రాణిగా చేసుకోబోయేటప్పుడు ఉంగరం పెట్టాడు. అనగా రాజరికానికి గుర్తు. ఉంగరము ప్రేమకు గుర్తు, ఉంగరము రాజరికానికి గుర్తు. మనందరికీ తెలిసిన మరొక మాట, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి హక్కును చేర్చుకొని తనకు స్నానం చేయించి, బట్టలు వేసి, చెప్పులు తొడిగించి, మంచి విందు చేయించి చేతికి ఉంగరం పెట్టాడు. అక్కడ ఏంటి అనంటే, నాకున్న సమస్తము నీదేనయ్యా అంటున్నాడు. ఆ కుమారుడు వెళ్ళిపోయాడు. నేను ఆల్రెడీ దెబ్బతిని వచ్చాను అని అనుకుంటున్నావు, గిల్టీ కాన్షియస్తో ఉన్నావేమో నా కుమారుడా. నువ్వు అలాగుండనవసరం లేదు. నాకుందే ఇంకా ఆస్తి, నాకుందే నా స్వాస్థ్యం, ఇదంతా నీదే, అందుకే నీకు ఉంగరం పెడుతున్నాను అన్నాడు. ఉంగరం ప్రియరా ప్రేమకు గుర్తు, ఉంగరము రాజరికానికి గుర్తు, ఉంగరము తండ్రి యొక్క స్వాస్థ్యము నిన్ను తీసుకోమంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఘనమైన దేవుని సన్నిధిలోనికి మనం వచ్చాము. దేవాది దేవుడైన యెహోవా దేవుణ్ణి, యేసయ్య నామాన్ని, పరిశుద్ధాత్మని మనం ఘనపరుస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆయనలో ఉన్న సమస్తము నీకే, ఆయనలో ఉన్న ఆశీర్వాదాలు నీకే, ఆయనలో ఉన్న స్వాస్థ్యము నీకే, ఆయనలో ఉన్న రాజరికము నీదే, ఆయనలో ఉన్న ప్రేమ నీదే, ఆయనలో ఉన్న సమస్తము నీదే. అందుకే నేను ఒక ముద్ర ఉంగరాన్ని నీకు పెడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇది మొదలుకొని అలాగూ నీకు నీ కుటుంబానికి చేయాలి అని పరిశుద్ధాత్ముడు ఆలోచిస్తూ ఉన్నాడు. నేను ఆసక్తి కలిగి చేస్తాను అని ప్రభు అంటున్నాడు. మనం సిద్ధపడదామా? మనం సిద్ధపడదామా? ఇది మొదలుకొని నేను మీకు ఆశీర్వాదం ఇస్తాను, ఇది మొదలుకొని నేను వృద్ధిలోనికి తీసుకొని వస్తాను, ఇది మొదలుకొని క్షేమాన్ని మీకు ఇస్తాను, ఇది మొదలుకొని దేవుని శక్తిని మీరు అనుభవిస్తారు. అక్కడ ఏమంటున్నాడంటే 23వ వచనంలో, ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ఆమేన్. ముద్ర, స్టాంప్ వేస్తున్నాడు. స్టాంపు వేయటం అంటే మనందరికీ తెలుసు, హోదా. ఇట్ ఈస్ ఎ డిజిగ్నేషన్, అది ఒక హోదా. దేవుడు ముద్ర వేసి తన ఉంగరాన్ని మనకిస్తున్నాడు. ఇదే గొప్ప ఆశీర్వాదము. మరి ఆ ఉంగరాన్ని నువ్వు ధరిస్తావా? ఆ ఉంగరమును నువ్వు పెట్టించుకుంటావా? ఆ ఉంగరము నీకు పెట్టాలి అని పరిశుద్ధాత్ముడు ఆశతో, ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు. ప్రభా, అట్టి వ్యక్తిగా నన్ను చేయని అడుగుతావా? ఈ ఇశ్రాయేలు ప్రజలు కరువులో ఉన్నారు, నిజమే. ఆ కరువులో ఉన్న ప్రజలను విడిపించి ఆ చెర నుండి బయటికి తీసుకొని వచ్చి వారికి విడుదల ఇచ్చి వారిని దీవించి ఆశీర్వదించి సంతోషింపచేసి చివరికి వారికి ఉంగరమును పెట్టి
నేనే ఎలాగూ చేస్తున్నానని ప్రభువే చెబుతూ ఉన్నాడు. అలాంటి ఆసక్తి ప్రభు మనందరి ఎడలా కలిగి ఉన్నాడు. మరి మనం సిద్ధపడదామా? అలాగూ మాలో మా కుటుంబంలో జరిగించండి అని ఆసక్తిగా నువ్వు ప్రభువుని అడుగుతావా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మనమందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో, అవును ప్రభా, ఈ కార్యములు మీరు జరిగించే దేవుడు, ఈ కార్యములు మా ఎడల జరిగించుచున్న దేవుడు ప్రభా. నేను ముద్ర ఉంగరముగా నేను మిమ్మల్ని చేతును అని మీరు అన్నారు కదా ప్రభా. ఇది మొదలుకొని వృద్ధియు క్షేమమును మీకు కలుగును అని చెప్పారు కదా ప్రభా. దేవాటి వారిగా మమ్మలను చేయండి అని ప్రభువుని అడుగుతావా? సహోదరుడా, సహోదరి, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుంటావా? పరిశుద్ధాత్ముడా, మీ వైపు చూస్తూ ఉన్నాను. మీ సన్నిధిని మాతో ఉంచండి నాయన. కరువులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడుదల చేసి ముద్ర వంగరముగా మీరు మార్చారు కదా. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప మేలు, ఎంత గొప్ప ఖ్యాతి ప్రభువా. అయా, రాజరికాన్ని మీరు ఇస్తూ ఉన్నారు, మీ ప్రేమను పంచుతూ ఉన్నారు, మీ స్వాస్థ్యమును ఇస్తూ ఉన్నారు. ఎంత గొప్ప దేవుడు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు అని ప్రభువుని అడుగుదామా? పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మా అందరితో ఉంచండి. ఈ ప్రియులను దర్శించండి. ఇది మొదలుకొని యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును అని మీరు చెప్పారు. అది ఏ పరిస్థితుల్లో మీరు దేవుని గురించి ఆలోచించండి అని చెప్పారు. యెషయా 9:6లో ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని మేము చదివాం. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని చదివాం. మీరు పుట్టిన దగ్గర నుండి, మీరు మా యొద్దకు వచ్చిన దగ్గర నుండి ఇది మొదలుకొని నేను ఆసక్తి కలిగి మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నారు. మీరు మాతో ఉండాలి, మాలో ఉండాలి, మేము మీలో ఉండాలి, మీ సన్నిధిలో వేడుకోవాలి, మొరపెట్టుకోవాలి. అలాగూ మీ ఆత్మశక్తిని ప్రతి ఒక్కరూ అనుభవించాలి. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం, ఈ ప్రాంతవాసులు, ఆయా ప్రాంతంలో ఉన్న పట్టణస్థులు, అలాగే నాయన లైవ్ ద్వారా చూస్తున్న ప్రజలు అందరూ మిమ్మల్ని తెలుసుకోవాలి ప్రభా. ఏ ప్రాంతాలలో ఉన్నా సరే పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి ఒక్కరితో ఉంచండి. మీ సన్నిధి, మీ ఆశీర్వాదం మాకు అనుగ్రహించి ఆత్మ కార్యములు మాలో జరిగించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నెల్లప్పుడు మనందరికి తోడుగా ఉండి సహాయం చేయను గాక. ఆమేన్. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన
యేసునాథా ప్రేమ ముఖము దర్శించేదము నీ పాదం రొక్కేదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగా చేర్చెదము సియోనులో నిన్ను కీర్తించెదను శీఘ్రముగా చేర్చెదవు సియోనులో నిన్ను కీర్తించెదను నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా